వస్తాయి పోతాయి ఇది మొగోళ్ళ ముచ్చట హీరోల ముచ్చట అంటున్నది పదవులు వస్తాయి పోతాయి ఎవరిది స్టేట్మెంటు పదవులు వస్తాయి పోతాయి ఇది ఎవరైనా రాజకీయాలలో ఉండరు సర్వసాధారణంగా అనరు రైట్ కేసీఆర్ సీఎం కాకపోవడంపై ప్రజలు జీర్ణించుకోవడం లేదు ఎంత మంచిగా పనిచేస్తామన్నదే ముఖ్యం సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఎలిట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే పదవులు ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రాంతం కోసం పనిచేయడం గతంలో 2001లో పార్టీ పెట్టినప్పుడు 2014 వరకు కూడా ఈ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది లేక పదవులతోని మనం రాజ్యం వెళ్తామనే ఆలోచన ఎక్కడ లేదు తెలంగాణ యొక్క లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే రాష్ట్రాన్ని సాధించడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందే తప్ప అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పనిచేసింది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రజలకు సంబంధించి చేసిన అభివృద్ధిని పూర్తి స్థాయిలో కూడా చేసిన అభివృద్ధిని చూసి ఇప్పుడిప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా రియలైజ్ అయ్యి తప్పు చేశామంటూ కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి కనబడుతుంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే బాగుండేది అనే ఒక నినాదం జోరుగా పల్లెల నుండి గ్రామాల నుండి గూడాల నుండి తండల నుండి గిరిజన ఆదివాసీ గూడాల నుండి కూడా నినాదం వస్తున్న పరిస్థితి పెక్కు బిగిల్చి మరీ వస్తున్న పరిస్థితి ఆ నినాదాన్ని ఆపడానికి కూడా ఎవరి వల్ల కాకపోవడంతో పూర్తి స్థాయిలో అందుకే కేటీఆర్ అనే వ్యక్తి ఒక మంచి మాట చెప్పాడు పదవులు వస్తాయి పోతాయి కానీ అల్టిమేట్ గమ్యం ఏంటంటే తెలంగాణ ప్రజల యొక్క బ్రతుకులకు సంబంధించి తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ ప్రజలు ఎట్లుండాలి ఏం కథ అనే నినాదానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఎట్లా అభివృద్ధి చేయాలి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష ఏంది తెలంగాణ ప్రజలకు సంబంధించి ఏ విధంగా చూడాలి అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి కేసీఆర్ సీఎం కాకపోవడం అయితే తెలంగాణ ప్రజలలో చాలా మట్టికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామాల జరిగిన ఒక ఫేక్ ప్రచారం ఏంటంటే ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోయిన పైన కేసీఆర్ గారు వస్తారు కదా అనే ఒక నినాదం రావడంతో దానివల్ల చాలా ఎమ్మెల్యే స్థానాలు కోల్పోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి కూడా ఏర్పడింది సో మొత్తానికైతే అభివృద్ధి అయితే బీఆర్ఎస్ పంట అని చెప్పొచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణలో అభివృద్ధి చేయలేదంటే బ్రహ్మాండంగా చేసింది కళ్ళుండి చూడలేని కబోదులను మనం ఏమనలేము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు కానీ దాంతోపాటు కలెక్టరేట్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ ఎంత వరకు సాధ్యమైందో అంతవరకు చేయగలిగారు ఎందుకంటే అప్పుల రాష్ట్రంగా మార్చాలనే ఫేక్ ప్రచారం చేసి ఈరోజు ఏం జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది